రోమ్ 5వ అధ్యాయం. మనం విశ్వాసం వల్ల నిర్దోషులుగా లెక్కలోకి వచ్చినందుచేత మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకు సమాధానం ఉంది. అంతేకాక ఆయన ద్వారా నమ్మకం వల్ల దేవుని కృపలో మనకు ప్రవేశం కలిగి ఉంది. ఈ కృపలో నిలిచి ఉంటూ దేవుని మహిమ కోసం ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉత్సాహపడుతున్నాం. అంతేకాక మన బాధలలో కూడా ఉత్సాహపడుతున్నాం. ఎందుకంటే బాధ సహనాన్ని కలిగిస్తుందని, సహనం అనుభవాన్ని కలిగిస్తుందని, అనుభవం ఆశాభావాన్ని కలిగిస్తుందని మనకు తెలుసు. ఈ ఆశాభావం మనకు ఆశాభంగం కలిగించదు. ఎందుకంటే మనకు ప్రసాదించబడిన పవిత్రాత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించడం జరిగింది. మనం ఇంకా బలంగా లేకుండా ఉన్నప్పుడు క్రీస్తు తగిన కాలంలో భక్తిహీనుల కోసం చనిపోయాడు. న్యాయవంతుని కోసం సహా ఎవరైనా చనిపోవడం అరుదు. ఒకవేళ మంచి వ్యక్తి కోసం ఎవరైనా తెగించి చనిపోతే చనిపోవచ్చు. కానీ మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడే క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఇందులో దేవుడు తన ప్రేమను మన పట్ల చూపుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఆయన రక్తం వల్ల నిర్దోషులుగా లెక్కలోకి వచ్చాం కనుక మరీ నిశ్చయంగా ఆయన ద్వారా దేవుని కోపం నుంచి మనకు విముక్తి కలుగుతుంది. మనం దేవునికి విరోధులమై ఉన్నప్పుడు తన కుమారుని మరణం ద్వారా మనలకు దేవుని సఖ్యపరచటం జరిగింది. మనలను దేవునితో సఖ్యపరచడం జరిగింది. అలాంటప్పుడు ఆయనతో సఖ్యపడి ఆ కుమారుడు జీవిస్తూ ఉండడం వల్ల మరి నిశ్చయంగా మనకు విముక్తి కలుగుతుంది. ఇంతేకాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు దేవునితో సఖ్యపడి ఆయన ద్వారా దేవునిలో ఉత్సాహపడుతున్నాం. పాపం అనేది ఒకే మనిషి ద్వారా లోకంలోకి ప్రవేశించింది. పాపం ద్వారా చావు ప్రవేశించింది. అందరూ పాపం చేశారు కనుక అందరికీ అలాగే చావు వచ్చింది. ధర్మశాస్త్రానికి ముందు పాపం లోకంలో ఉంది, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు అది పాపంగా లెక్కలోకి రాదు. అయినప్పటికీ ఆదాము నుంచి మోషే వరకు చావు ఏలింది. ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమం లాంటి పాపం చేయని వారి మీద కూడా చావు ఏలింది. ఆదాము అప్పుడు రాబోయి ఉండేవానికి సూచన. అయితే ఆదాము అపరాధం లాగా దేవుని ఉచిత కృపావరం రాలేదు. అంటే ఆ ఒక్క మనిషి అపరాధం వల్ల అనేకులకు చావు కలిగింది. కానీ యేసుక్రీస్తు అనే మనిషి వల్ల వచ్చే ఉచిత కృపావరము, దేవుని అనుగ్రహము మరీ నిత్యంగా అనేకులకు సమృద్ధిగా కలిగాయి. అంతేకాక పాపం చేసిన ఆ ఒక్కడి వల్ల ఫలితం కలిగినట్లు దేవుని ఉచిత వరం కలగలేదు. ఆ ఒక్క పాపం వల్ల దేవుడిని తీర్పు వల్ల శిక్షావిధి కలిగింది. ఆ ఉచిత వరం అయితే అనేక అపరాధాల మూలంగా కలిగింది. దానివల్ల నిర్దోషులుగా ఎంచబడడం అనేది కలిగింది. ఆ ఒక్కనే అపరాధం వల్ల చావు వచ్చి ఆ ఒక్కని ద్వారా ఏలింది. అయితే కృపా సమృద్ధి, నిర్దోషత్వం అనే ఉచిత వరం పొందేవారు మరీ నిశ్చయంగా జీవిస్తూ యేసుక్రీస్తు అనే ఒక్కని ద్వారా ఏలుతారు. కనుక ఒకే అపరాధ ఫలితం మనుషులందరికీ శిక్షావిధి వచ్చినట్టే ఒకే న్యాయక్రియ వలన మనుషులందరికీ ఆ ఉచిత వరం వచ్చింది. దాని ఫలితంగా జీవితం నిర్దోషంగా ఎంచబడింది. ఎలాగంటే ఆ ఒకే మనిషి అవిధేయత వల్ల అనేకులు ఎలా పాపులయ్యారో అలాగే ఈ ఒకే మనిషి విధేయత వల్ల అనేకులు నిర్దోషులవుతారు. దోషాన్ని వృద్ధి చేయడానికి ధర్మశాస్త్రం ప్రవేశించింది. అయితే పాపం ఎక్కడ వృద్ధి అయ్యిందో అక్కడ దేవుని కృప మరింతగా వృద్ధి అయ్యింది. ఈ విధంగా మరణంలో పాపం ఎలా ఏలిందో అలాగే నిర్దోషత్వం మూలంగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా శాశ్వత జీవానికి కృప ఏలుతుంది.